గ్రామాల ప్రజలు గ్రామాలు ఎప్పుడు పుట్టాయో మాకు తెలియదు, ఎప్పుడు వచ్చాయో మాకు తెలియదు, ఎవరికీ తెలియదు. ఎన్ని సంవత్సరాల కిందటో ఆ గ్రామాలు పుట్టాయి. ఆ గ్రామాల్లో ఎంతో మంది రైతులు, ఎంతో మంది ప్రజలు ఆ గ్రామాలతో బండిపేట, రామరాఘవపురం, ముమ్మడివరపాడు, శ్రీరాంపురం ఈ గ్రామాలన్నీ కూడా ఎప్పుడో పుట్టాయి. ఆ పుట్టిన గ్రామాలు పరిశ్రమల్లో కలిసిపోయే పరిస్థితుల నుంచి మళ్లీ గ్రామాలని బ్రతికించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఆ గ్రామాలని ఆ గ్రామస్తులకు అప్పచెప్పింది జగన్మోహన్ రెడ్డి గారు. ఆ గ్రామ రైతుల్ని గౌరవించింది జగన్మోహన్ రెడ్డి గారు. ఆ పోరాట సమితికి అపారమైన గౌరవం ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు. 2019 ఎన్నికలు వచ్చినప్పుడు పిఠాపురంలో మాట ఇచ్చినట్టుగా హై లెవెల్ కమిటీ వేస్తామని చెప్పి ఆ కమిటీ వేసి కన్నబాబు గారిని చైర్మన్ గా పెట్టి రాజా గారితో అందరితో సలహాలు తీసుకుని మేమందరం కూడా కమిటీ ఎప్పుడు హాజరైతే అప్పుడు ఉండి అధికారులందరితో అక్కడుండే పారిశ్రామికవేత్తలు అందరితో మాట్లాడి తిరిగి రైతులకి భూములు ఇస్తే ఒక మెమో ఇస్తే మెమోలో కూడా ఇందాక చెప్పడం జరిగింది. మెమో ఏమి ఇచ్చారు? 2021లో ఇచ్చిన జీవోని పూర్తిగా దాన్ని అమలు చేయమని. అంటే అప్పటికే జీవో ఇచ్చారు, డబ్బు లేకుండా రిజిస్ట్రేషన్ ఇచ్చారు, దగ్గర 1050 ఎకరాలు రైతులకు తిరిగి ఇచ్చేయడం జరిగింది. ఇంకా టెక్నికల్ గా ఏమన్నా ఉంటే వాటిని ప్రాసెస్ లో జరుగుతూ ఉంటాయి. ఈ మెమోకో ఏదో పెద్ద జీవో ఇచ్చినట్టుగా చేయటం అనేది చాలా హాస్యాస్పదంగా ఉంది. మీరు చేసుకోవచ్చు, మీ ఇష్టం, మీ నాయకులకి మీరు ఎవరైనా చేసుకుంటారు. కానీ ఈ ఇష్యూ మీరు చేసుకునే ముందు ఆలోచించాలి కదా. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు, డిప్యూటీ సీఎం గారు బహుశా ఆయన పరువు తీశారు. ఎందుకంటే ఇప్పుడు ఆయన ఓఎస్డీ గారితోనో ఆయన ఐఏఎస్ ఆఫీసర్లతోనో ఇవన్నీ కూడా చెప్పినవి అన్ని తెప్పించుకుని ఒక పేజీలో నోటు తయారు చేసుకుంటే మీరు ఎందుకురా ఇవన్నీ చేశారని రేపు ఆయన అడగపోతే నన్ను అడగండి. ఎప్పుడూ జరిగే దానికి పాలాభిషేకం ఏంటని చెప్పి ఆయన ప్రశ్నిస్తారు తిరిగి. మళ్ళీ పెళ్లి ఎందుకు, దేనికని? ఇంకా 75% ఉద్యోగాలు ఇవ్వాలి, అయ్యిప్పించి చేయండి పాలాభిషేకం. అదే విధంగా రైతుల మీద కేసులు పెట్టారు. కేసుల గురించి సోదరులు ఇద్దరు ప్రస్తావించారు. నేను కూడా చెప్తాను, మేము కూడా సెంట్రల్ జైలు దగ్గర ఎవరున్నారండి? నేను ఎమ్మెల్యేగా వాళ్ళని స్టేషన్లో 1 గంట ఉంచితే నేను వెళ్ళి నుంచున్నాను అక్కడ. అడగండి పోరాటంలో ఎవరైతే రైతులు ఉన్నారో, ఇందులో మన ప్రసాద్ రెడ్డి గారు ఉన్నారు, విన్నారో, ఆయన ఇక్కడ ఉన్నారు, మిగతా వాళ్ళందరూ కూడా ఎవరిని ఎప్పుడు స్టేషన్లో కూడా ఎక్కడ నిలబడివ్వకుండా ఆ రైతుల గౌరవాన్ని కాపాడుతూ వచ్చాం. కానీ 2009 నుంచి 14 వరకు మేమంతా కూడా ఉన్నాం. మీరు 14 నుంచి 19లో విపరీతమైన కేసులు పెట్టారు, ఏరువాక సాగేశారు, మొత్తం సర్జను రద్దు చేస్తా ఉన్నారు. ఎలా రద్దు చేస్తారు? అప్పుడు మేము ఇదే ప్రశ్నించాం. ఇన్ని జరిగిపోయి భూములన్నీ ఎక్కడో బ్యాంకుల్లో తాకట్లు పెట్టేసి ఇంత లీగల్ ప్రాసెస్ జరిగిపోయిన తర్వాత మాజీ ముఖ్యమంత్రి గారు సర్జరీ రద్దు చేస్తామని ఎలా ఇస్తారని అందరం కూడా మాట్లాడడం జరిగింది ఆ రోజు. అయినా రద్దు చేసేస్తారంటే పాపం రైతులు నమ్మారు, రద్దు చేశారు. ఏం రద్దు చేశారు? తీసుకొచ్చి ఈ ఎవరైతే పోరాట కమిటీ ఉన్నారో ఆ పోరాట కమిటీని పక్కన పెట్టి వాళ్ళకు కావలసిన కమిటీ వేసుకొని ఆ కమిటీ ద్వారా 3 లక్షలు 5 లక్షలు కింద 9 లక్షలు ఇవ్వడానికి ఏదో మొత్తం చేసి ఈ పోరాటం మాకు అదొద్దు అన్న వాళ్ళ మీద కేసులు పెట్టి సెంట్రల్ జైల్లో పెట్టారు. జగన్ గారు వచ్చిన తర్వాత ఇవన్నీ తీసి కేసులన్నీ కూడా తీసివేయడం జరిగింది. ఎక్సెప్ట్ 2014 నుంచి 19 మధ్యలో పెట్టిన కేసులు తప్ప మిగతా మాక్సిమం అన్ని కూడా అయిపోయినాయి. కానీ కొన్ని కేసులు ఉన్నాయి, ఇంకా రైతుల మీద కేసులు. మీరు కేసులు టెక్నికల్ గా ఉన్నాయి, ఆ కేసులు తీసి పాలాభిషేకం చేయండి. 75% ఉద్యోగాలు ఇచ్చి మీరు చేసుకోండి, లేదా ఈ సజ్జలో అధిక పరిశ్రమలు తెచ్చి చేయండి. అక్కడ సజ్జలో పోరాటం చేస్తూ పొల్యూషన్ కోసం పోరాటం చేస్తున్న సమస్యను తీసి పాలాభిషేకం చేయండి. అంతేగాని ఈ క్రెడిట్ని జగన్ గారు తెచ్చిన క్రెడిట్ని మా క్రెడిట్ అని చెప్పుకొని చేయటం మాత్రం పూర్తిగా మేము ఖండిస్తున్నాం. ఈవేళ సజ్జలో ఆ 5 విలేజ్లు నిలబడ్డాయంటే, ఆ 2000 ఎకరాలు వాళ్ళకి వచ్చాయంటే కేవలం జగన్ గారి వల్లే వచ్చాయి. ఈవేళ ఇళ్లు కట్టుకుంటున్నారంటే, గృహప్రవేశాలు చేసుకుంటున్నారంటే మా బిడ్డ ఆనంద్ రెడ్డి చెప్పడం జరిగింది. మా భూమి ఎందుకు కాకుండా ఉన్న భూమి
ఈ రోజు మాకు తిరిగి ఎస్సీజెడ్ మాకు తిరిగి ఇవ్వటం వల్ల, జగన్ గారు ఇప్పించడం వల్ల నా భూమి ఎకరం 2 కోట్లు అయిందని చెప్పి ఆయనే చెప్పడం జరిగింది. నాకు 4 ఎకరాల భూమి ఉంది, నాకు 2 కోట్లు ఎకరం అయిందని చెప్పి వారు చెప్పడం జరిగింది. అంతేకాదు ఈ 5 కోట్లు 5 కోట్లు అయిందని చెప్తున్నారు. అంతేకాకుండా సూర్యనారాయణ గారు ఆయన కూడా చెప్పడం జరిగింది, ఈ పోరాటంలో నన్ను భూమిలోకి కనీసం వెళ్ళనివ్వలేదు, 3 సంవత్సరాలు నేను పంట పండించుకోలేదని చెప్పడం జరిగింది. కానీ జగన్ గారు వచ్చిన వెంటనే నేను 3 సంవత్సరాలు శుభ్రంగా చక్కగా పంట పండించుకున్నాను, ధైర్యంగా ఉన్నాను, నిజంగా మళ్ళీ నా భూమి నాకు ఇచ్చారని చెప్పి వారు చెప్పడం జరిగింది. ఇదేమి పద్ధతి? ఒకళ్ళ క్రెడిట్ ని మన క్రెడిట్ కింద చెప్పడం అనేది కరెక్ట్ కాదు, మంచి విధానం కాదు. ఎస్సీజెడ్ విషయం మాత్రం లోకల్ గా బయట తెలియక ఏమన్నా రాయొచ్చు, పత్రికల్లో రాయొచ్చు, ప్రెస్ లో చెప్పొచ్చు, పూర్తి సమాచారం లేక చేసుకోవచ్చు, లేకపోతే హిస్టరీ చూడకుండా ఏదో చెప్పేయచ్చు. జీవోకి మెమోకి తేడా తెలియకపోతే ఇంకెలాగండి? పూర్తిగా చదవాలి కదా. ముందు వచ్చిన జీవో ఏంటి, మెమోలో ఏముంది, మెమోలో 5 లైన్లు ఉంది, ఈ 5 లైన్లు చదవాలి కదా, చదివి కదా అప్పుడు చేయాలి కార్యక్రమం. జగన్ గారు ఇచ్చేశారు, అది అయిపోయిందని వాళ్ళే చెప్తున్నారు, ఇంక మనం చేసేది ఏముంది ఇందులో? ఇది కాకుండా ఏదో చేయాలని అబాసుపాలు అవటం తప్ప, అక్కడ సజ్జ పోరాట రైతుల్ని, ఆ పోరాట కమిటీ వాళ్ళని ఇంకా పోరాటం అక్కర్లేదు, పోరాటం లేదు, కమిటీ లేదు, అయిపోయింది. జగన్ గారు పోరాటాన్ని క్లియర్ చేశారు, ఎవరు భూములు వాళ్ళకి ఇచ్చారు, వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు. మాకు అది సంతోషం. జగన్ గారు ఆలోచన ఏదైతే ఉందో అందరూ బాగుండాలి, రైతులు బాగుండాలి, వాళ్ళు మంచి సొంత ఇళ్లలో ఉండాలి, వాళ్ళ వ్యవసాయం వాళ్ళు చేసుకోవాలని అనుకున్నారు, ఆ విధంగా చేసుకుంటున్నారు. మళ్ళీ వాళ్ళని ఏదో రకంగా ఇబ్బంది పెట్టాలని, వాళ్ళని ఏదో రకంగా అవసరానికి వాడుకోవాలని చూడటం మాత్రం కరెక్ట్ కాదు. మేము ఎప్పుడైనా సరే సజ్జ రైతులు వెన్నట్టే, సజ్జకి సంబంధించిన సజ్జ విషయంలో రాజా గారు కానీ, మేము కానీ, కన్నబాబు గారు కానీ, వాళ్ళకి ఏ సమస్య వచ్చినా మేము వెన్నంటి ఉంటాం. 75% ఉద్యోగాలు ఇవ్వాలి, అదేవిధంగా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేయాలి. అక్కడ సెజ్ పోర్ట్ ఏదైతే ఉందో అది మధ్యలో ఆపేశారు, దాన్ని పూర్తి చేయాలి. అదేవిధంగా వాకలపూడి నుంచి అన్నవరం వరకు చేపట్టిన రోడ్డుని కంప్లీట్ చేయాలి, ఇన్ టైంలో కంప్లీట్ చేయాలి. ఆ సెజ్కి సంబంధించిన పొల్యూషన్ లేకుండా గ్రామాలని ఇబ్బంది పెట్టకుండా చేయాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఏదైతే బీచ్ రోడ్డుకి సంబంధించి ఏదైతే వాల్ ఉందో అది ఖచ్చితంగా కూడా కంప్లీట్ చేయాల్సిన బాధ్యత ఉంది. ఇవి బాధ్యతలు తీసుకుని దీని మీద చేస్తే అందరూ అభినందిస్తారు, అందరూ కూడా మెచ్చుకుంటారు. కానీ జగన్ గారు చేసిన మేలుని మీ మేలు కింద మాత్రం చెప్పుకోవటం కరెక్ట్ కాదు అనేది నా అభిప్రాయం, మా అందరి అభిప్రాయం. కాబట్టి ఈ సజ్జ రైతులకి సంబంధించి సజ్జకి న్యాయం చేసింది, సజ్జ రైతులకి న్యాయం చేసింది, సజ్జ ప్రాంతాలకి న్యాయం చేసింది, సజ్జ గ్రామాలు తిరిగి ఇచ్చింది, రైతులకు భూములు తిరిగి ఇచ్చింది దేశంలో జగన్మోహన్ రెడ్డి గారు. అందుకు వారికి హృదయపూర్వకంగా మరొక్కసారి సజ్జ రైతులు అందరి తరఫున, సజ్జ గ్రామాల అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తాం. థ్యాంక్ యూ. కందుకూరు మీ ఫోనా?